సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చంద్రబాబు పాలనలో విద్య వ్యాపారం అయితే వైద్యాన్ని అమ్మకానికి పెట్టారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి 65% నిధులొస్తాయని తెలిసినా వాటిని ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు. 164 సీట్లు వచ్చాయి కాబట్టే చంద్రబాబుకు ఎవరి మాటలు తలకెక్కడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడని ప్రశ్నించారు ఈశ్వరయ్య. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తే ఆ 17 మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ 65% డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అది కూడా కట్టలేం. మాకు ఆదాని బదాని లాంటి వాళ్ళే మిత్రులు, వాళ్ళకు 35 సంవత్సరాలకు లీజుకిచ్చి మీకు దోపిడీకి లైసెన్సులు మంజూరు చేస్తాం. వైద్య విద్యను వ్యాపారం చేసుకోమని చెప్తాం. డబ్బుతో డిగ్రీని కొన్నటువంటి డాక్టర్ సూదిపోటుతో జనులను స్వర్గానికి పంపుతారని చెప్పి ప్రభుత్వానికి మేము చెప్తా ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు వచ్చాయి కాబట్టి ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేనటువంటి స్థితి కనిపిస్తా ఉంది. విద్య వ్యాపారమైంది, వైద్యం అమ్మకానికి పెట్టారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తామని చెప్పి ప్రకటించారు. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రానటువంటి స్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెడితే నాడు మేము అమ్మడానికి వీల్లేదు, నేను ప్రశ్నిస్తా, నేను నిలదీస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో, ఏ కలుగులో దాక్కున్నాడో ఎవరికీ తెలియదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.